వీడియో అప్లోడ్ అయిపోయిందా? గుడ్, టైంకి అప్లోడ్ చేసావుగా. అది నెక్స్ట్ వీడియోకి ఏంటి ఐడియా ఆలోచించమన్నా కదా. అవునా? సరే మరి షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో అలా తగ్గిద్దామా లేకపోతే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం పుష్ప థీమ్ మీద తయారు చేయబోతున్నాం. కానీ ఏం తయారు చేయబోతున్నాము నాకైతే తెలియదు, అంటే ఇంకేం అనుకోలేదు. చాలా ఆలోచించా. అంటే మన పుష్ప తయారు చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ ఒకసారి మనం స్కల్ప్చర్ చేసాం ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన టైంలో. అప్పటికి మనం ఇంకా వాయిస్ ఓవర్లు ఇవ్వడం స్టార్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కదా, సో డిఫరెంట్ ఉంటుంది. కానీ అప్పుడు తయారు చేసిన స్కల్ప్చర్ ఇప్పుడు ఏమైనా డిఫరెంట్ గా తయారు. ఒకవేళ మీరు వీడియో చూడలేదా, ఈ వీడియో అన్నమాట ఈ వీడియోలో ఉంటుంది. అవును, కానీ పాత పుష్ప ఇది అంతా బాగానే ఉంది, కానీ బేస్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. అవును, బేస్ లేదు. ఒక రోజు రూమ్ ని క్లీన్ చేస్తూ ఉంటే కింద పడిపోయింది అనమాట. అప్పుడు బేస్ కి దీనికి జాయింట్ పోతే బేస్ ని పడేసాను. ఇన్ని రోజుల నుంచి బేస్ లేకుండా ఉందన్నమాట. ఇది నాకు ఒక ఐడియా వచ్చింది ఈరోజు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కొత్త తయారు చేసే దానికన్నా ముందు ఫస్ట్ దీనికైతే బేస్ క్రియేట్ చేద్దాం. బేసిక్ గా మనం పాత వీడియోలో మీరు చూసుంటే ఒక పోస్టర్ నుంచి ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నాం. అంటే పార్ట్ 1 కి ఫస్ట్ పోస్టర్ ఒకటి వచ్చిండే, ఫస్ట్ సెకండ్ ఏదో సాంగ్ పోస్టర్ ఒక రెప్లికా అనమాట. అది పోస్టర్ నుంచి మనం స్కల్ప్చర్ లాగా అయితే చేసాం. ఇప్పుడున్న స్కల్ప్చర్ కి కింద బేస్ లాగా లాస్ట్ టైం లాగా కాకుండా ఇక్కడ కొంచెం మారుద్దామని కింద శాండిల్వుడ్స్ తోటి ఒక చైర్ లాంటివి తయారు చేద్దాం. అట్లానే ఉండేది, చైర్ లా కాకుండా కింద ఒక పెద్ద లోడ్ పెట్టినట్టు అరేంజ్ చేసి వాటి మీద ఏనైతే అంటే ఈ స్కల్ప్చర్ అయితే సెట్ చేద్దాం పైన. దానికి ఇప్పుడు కొన్ని న్యాచురల్ స్టిక్స్ అయితే కావాలి, పోయి తెచ్చుకుందాం పా. యాక్చువల్గా నేను ఎందుకు ఈ స్టిక్స్నే వాడుతున్నా, న్యాచురల్గా ఎందుకు అంటే మనం తయారు చేయడానికి పెద్ద టైం పట్టదు. వీటిని మనం కట్ చేసుకొని పెయింట్ చేసుకుంటే ఇవి ఆల్రెడీ వుడ్డే కాబట్టి తొందరగా అయిపోద్దని తీసుకొచ్చా అంతే. సో ఇప్పుడు వీటితోటి మనం ఒక కూర్చునే ప్లేస్ లాగా ఒకటి తయారు చేసి దానిపైన మన ఏనైతే సెట్ చేసేద్దాం. ఇది చాలా ఈజీ, ఫస్ట్ తెసేద్దాం. చలో ఇప్పుడు మనం ప్లాన్ చేద్దాం. నేనైతే ఏదైతే అవసరమైతే అవన్నీ సామాన్లు అయితే తెచ్చుకున్నా. వీటన్నిటిని కలిపి ఇప్పుడు నేను ప్లాన్ అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. ఫస్ట్ మనకు కావాల్సింది బేస్. దాన్ని పీవీసీ పైప్ తోటి తయారు చేద్దాం. అంటే కట్ చేసి ఇవన్నీ సెట్ చేసుకుంటే ఆ సైజ్ అనేది ఈజీగా సెట్ అవుతుంది. అండ్ దాని లోపల ఫోమ్ బోర్డ్ తోటి ఫిల్ చేద్దాం. అప్పుడు మనకి బేస్ అయితే తయారైపోతుంది. స్టెప్ 1 అది. స్టెప్ 2 వచ్చేసి మనం తెచ్చుకున్న ఏవైతే స్టిక్స్ ఉన్నాయో స్టిక్స్ అన్నిటిని అరేంజ్ చేసుకుందాం. అండ్ చూడడానికి బాగా కనిపించే విధంగా ఇలాగా. తర్వాత మన మెయిన్ పుష్ప క్యారెక్టర్ ని పైన సెట్ చేసేద్దాం. అంతే, ఇంకా చేసేద్దాం. ఇట్లా ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది ఇలా ఇవ్వాలి. ఇంకా చాలు, వర్క్ స్టార్ట్ చేద్దాం.
చెంపోగరా రే. అయితే ఇలా అయితే నేను పుష్ప 1 అయితే రీబిల్డ్ అయితే చేసేసా. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా బాగుంది, ఎందుకంటే అప్పుడు నేను ఈ వుడ్ అంతా ఆల్రెడీ ఎంసిల్ తోటి తయారు చేసా. ఇప్పుడు అలా కాకుండా ఇలా అయితే తయారు చేసాం కాబట్టి చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఇంకా అయిపోలేదు, దీన్ని మనం పెయింట్ చేయాలి. మనం నెక్స్ట్ తయారు చేయబోయే కొత్త పుష్ప స్కల్ప్చర్ తో పాటుగా దీన్ని కూడా పెయింట్ చేద్దాం అని చెప్పి దీని సైడ్ కి అయితే ఇప్పుడైతే పెడుతున్నా. ఇప్పుడైతే మెయిన్ మనం ఏం తయారు చేద్దాం అనుకున్నాం, అసలు ఈ వీడియో మెయిన్ దానికోసమే అనమాట. అదైతే తయారు చేద్దాం, అప్పటి వరకు పక్కన పెట్టేద్దాం. పాత పుష్ప లాగానే ఈ పుష్పకు కూడా మనం మూవీలో ఉన్న రిఫరెన్స్ తీసేసుకొని వాటిలోకి ఇన్స్పిరేషన్ తీసుకొని మనకి సెట్ అయ్యేలాగా డిజైన్ అయితే చేసుకుందాం. చాలా పోస్టర్స్ అయితే ఉన్నాయి, వాటిలోకి ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ కొన్ని పోస్టర్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేద్దాం. ఏది తీసుకుంటే బెటర్ అబ్బా? ఇది వద్దు, ఇది చాలా పాపులర్ అయిపోయింది, ఇది వద్దు మనకి. ఇది వద్దు, ఈ కలర్స్ ఎందుకు నచ్చట్లేదు. ఇది మనం లాస్ట్ డిజైన్ స్కల్ప్చర్ కి దగ్గరలో ఉంది, ఇది కూడా వద్దు. అండ్ నా చాయిస్ మాత్రం ఈ 2 ఉన్నాయన్నమాట. మేబీ ఏదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంది, దీంతో అయితే వెళ్ళిపోదాం. దీని అయితే ఫిక్స్ చేస్తున్నా. చలో, ఇప్పుడు మనం తయారు చేసే ఈ స్కల్ప్చర్ ని ఎగ్జాక్ట్ నేను ఏదైతే ప్రింట్ అవుట్ లో తీసుకున్న సైజ్ అయితే ఫాలో అవుదాం అనుకుంటున్నా. అండ్ లోపల స్కెలిటన్ లాంటి ఒక ఆర్మేచర్ ని క్రియేట్ చేయాలి. అందుకోసం అని చెప్పి జే వైర్ తోటి, అందుకోసం ఈ బెండింగ్ వైర్ తోటి మనం అదైతే తయారు చేసుకుందాం ఫస్ట్. ఇలా అయితే మనం స్కెల్టన్ అయితే తయారు చేస్తాం కదా. ఇప్పుడు మనం దీనికి మజిల్ పెట్టాలి. అది ఎలా అంటే ఈ సిల్వర్ ఫాయిల్ తీసుకొని మొత్తం పెట్టాలన్నమాట. మజిల్ వచ్చేస్తుంది, చూపిస్తారని. ఇలా అయితే ఉన్న ఆర్మిషన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ బేస్ కూడా తయారు చేసుకున్నాం. ఇంతకుముందు ఎలా తయారు చేస్తాం గుర్తుంది కదా, సేమ్ అలానే ఇది కూడా. ఇప్పుడు దీనికి ఇది ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు స్కల్ప్టింగ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. మోల్డ్ అయితే తీసుకుంటున్నా. బేసిక్గా ఎప్పుడైనా స్కల్ప్చర్ చేసినప్పుడు లెగ్ నుంచి స్టార్ట్ చేస్తా, ఎందుకో నాకు తెలియదు. కానీ ఈసారి ఎందుకో అనిపించింది పైన చెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే మనం ఆల్రెడీ మొత్తం బాడీ తయారు చేసుకున్నాం, స్ట్రాంగ్ అయింది కాబట్టి ఈజీగా ఉంటుందని. ఫస్ట్ అయితే చెస్ట్ ఇలాంటి మజిల్స్ అన్నిటిని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా. అంటే డీటెయిలింగ్స్ ఇప్పుడే ఇవ్వట్లేను, జస్ట్ ఒక బాడీ స్ట్రక్చర్, ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ కోసం. ఓకే, ఇప్పటివరకు అయితే బాడీ స్ట్రక్చర్ అయితే ప్రాపర్గా వచ్చేలాగైతే చేసా. ఇప్పుడు మనం డ్రై చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో నైట్ అయిపోయింది. నేను రేపు మార్నింగ్ లేసి ఇదంతా ప్రాపర్గా మనం డిజైన్ చేద్దాం, అంటే షర్ట్ ఇలాంటివన్నీ. సో ఇప్పటికైతే డ్రై చేసేద్దాం.
బేసిక్గా ఫుల్గా అయితే డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ డ్రై అయిపోవడం వల్ల మనం ఇప్పుడు ఎక్సెస్ అంటే ఏవైతే అవసరం లేవో వాటిని తీసేసి కొత్త కూడా యాడ్ చేసుకోవచ్చు, చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది నా వే ఆఫ్ మేకింగ్ అనమాట. చాలా మంది ఇలా అయితే చేయరు, డైరెక్ట్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోతారు. సో నాకైతే ఇలా అయితే కంఫర్టబుల్, అందుకోసం డ్రై చేసి లేయర్ బై లేయర్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కడెక్కడైతే కొన్ని కరెక్ట్గా అనిపించలేవో వాటిని కట్ చేసేస్తా. నా దగ్గర ఈ మిషన్ ఉంది, సో డ్రిల్లింగ్ మిషన్ లాంటిదే ఇది. సో వీటితో అయితే ఎక్సెస్ తీసేద్దాం. దీనికి శాండ్ పేపర్ ఉంది, దాంతో తీసేద్దాం ఎక్సెస్ అంతా. టోటల్గా డ్రై అయింది, కానీ అంతా బాగానే ఉంది. కొంచెం ఫేస్ దగ్గరనే ప్రాబ్లం వచ్చినట్టుంది. పర్వాలేదు, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే తయారు చేయలేం. దానికి కొంచెం చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. నేను ఫాస్ట్గా చేసాను కాబట్టి పర్వాలేదు, నాకైతే నచ్చింది. ఇప్పుడు దీనికి పెయింట్ అయితే చేసేద్దాం.
బాయ్ బాయ్. అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఎక్కువ టైం ఇచ్చుంటే ఫేస్ కూడా వచ్చేసేదిరా.